నాగర్ కర్నూలు జిల్లాలో చెరువులు వాగులు వరద నీరుతో నిండుకుండలా మారాయి. తాడూరు శివారులో ప్రవహిస్తున్న దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు నడిగడ్డ శివారులో వాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ రెండు ప్రాంతాలలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. వరద ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు సందర్శించారు. రెండు ప్రాంతాలలో వాగుకి ఇరుపక్కల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు పోలీసులు. పాలెం పెంటోని చెరువు, నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువులోకి బిజినేపల్లి మండలం నల్లవాగు నుండి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో కేసరి సముద్రం చెరువు ఎండబెట్ల శివారులో ప్రమాద స్థాయిలో అలుగుపారుతోంది. వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంటలు నీట మునిగాయి. జిల్లాలోని పలు చెరువుల అలుగులు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేట, నాగర్ కర్నూలు మండలాల్లో నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. కేసరి సముద్రం చెరువు దగ్గర చెరువు అలుగు వద్ద అటువైపు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానికులతో పాటు గాలం వేసి చేపలు పట్టారు. అతివృష్టితో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని మంత్రిని కోరారు రైతులు. చెరువు కట్ట మీద నుంచి గుణపట్టి పోయేటువంటి రహదారి ఈరోజు